హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవినానీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది వచ్చేసి మా 10th యానివర్సరీ వ్లాగ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వాచ్ ఫుల్ వీడియో. మాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. హ్యాపీ యానివర్సరీ చెప్పరా? హ్యాపీ యానివర్సరీ. చాక్లెట్ కొయ్యాలి. Thank you Sunil and Swati. Alaka. Thank you Sunil Swati. ఇక్కడ కూర్చోపల్లి ఇటు కూర్చోండి వచ్చి. ఛార్జింగ్ అడాప్టర్. ఎవరు ఛార్జింగ్ పెట్టుకోవాలని మీ డాడీకి ఛార్జర్ ఇచ్చాను. నా ఛార్జర్ వాడుతున్నాడు కదా మీ డాడీ. ఇద్దరికి ఏదని సరే అటు చూడు. అదట్లా పెట్టి తీయాలి కింద అదొకటి ఎట్లనే పెట్టుకో. నువ్వు పెట్టుకో. బాగున్నాయా? అన్ని బాగున్నాయా? సరిపోడికి యాపిల్ కంపెనీ. యాపిల్ డాడీ డాడీ యాపిల్ అది యాపిల్ చూసుకో. యాపిల్ యాపిల్ కంపెనీ అని ఇదో సబ్రాని రుద్దుకోరా రోజు. మీ లోపల ఫోన్ రాడే. స్క్రీన్ గార్డ్ ఉందా? ఏపిచ్చిలా స్క్రీన్ గార్డ్ కింద దింపని అంతే. ఛార్జింగ్ ఇచ్చిన కదా ఇవి డాడీకి. ఏం సిరీస్ ఇది? 15 Pro. 15 Pro. హ్యాపీ ఓకే కింద. మా ఇద్దరి కంబైన్డ్ ఫ్రెండ్స్ సునీల్, స్వాతి వాళ్ళు నైట్ కేక్ పంపించారు 12 o'clockకి. బట్ అప్పుడు పిల్లలు పడుకోవడం వల్ల మేము కేక్ కట్ చేయలేకపోయాము. మార్నింగ్ రెడీ అయిన తర్వాత కేక్ కట్ చేసాము. కేక్ కట్ చేసిన తర్వాత మేము డెసిడేలా ఫామ్ పార్క్కి వెళ్ళాము. ఆ మిడిల్లోనే మేము లంచ్ కూడా ఫినిష్ చేసుకున్నాము. ఈ ఫామ్ పార్క్ వచ్చేసి హైదరాబాద్లోని మోకిలలో ఉంది. మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4 o'clock అయింది. ఇక్కడ ఎంట్రన్స్లోనే 2 cats పెట్టారు. క్యాట్స్ చాలా బాగున్నాయి. అక్కడే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్ నుండి టికెట్స్ తీసుకొని మేము లోపలికి వచ్చాము. లోపలికి రాగానే ఇక్కడ ఈ స్పీకింగ్ బర్డ్స్ అన్నమాట. యాక్చువల్గా మేము వాల్యూమ్ పెట్టాము, బట్ అది మైక్ ఆన్లో లేకపోవడం వల్ల అది వాయిస్ క్యాప్చర్ అవ్వలేదు. అవి మాట్లాడతాయని. మనం అన్నీ కవర్ చేయాలంటే ప్రైస్ ఎక్కువ అవుతుంది. అది కాకుండా మేము విఐపి పాస్ తీసుకున్నాము. జస్ట్ కిడ్స్కి తీసుకుంటే సరిపోతుంది. అడల్ట్స్కి వచ్చేసి ఫ్రీ ఉంటుంది. ఈ విఐపి పాస్లో అన్నీ కవర్ అవుతాయి. సో మనం దేనికి సపరేట్గా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా మా పిల్లలకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వీటికి మనం ఫీడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ రకరకాల మేకలు, డాగ్స్, ఇంకా పక్షులు,
యానిమల్స్ లైక్ హార్స్, పోనీ హార్స్ ఉంది. చాలా వెరైటీస్ హార్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఆస్ట్రిచ్ పక్షి. ఇది బర్డ్స్ అన్నిట్లో అతిపెద్ద ఎగ్ పెట్టే పక్షి. ఇది మీకు తెలుసో లేదో కామెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి వైట్ పిగ్స్. అండ్ ఇంకా ఇక్కడ డక్స్ ఉన్నాయి. డక్స్ చాలా బాగున్నాయి. Albino rabbit అంటారు. Albino rabbit facts. Rabbits communicate using a secret code. They are natural recycling. ఇది జర్మన్ షెపర్డ్. అవి పిల్లలను పెట్టినట్టుంది. చాలా పిల్లలు ఉన్నాయి. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ వీటిని చూసి. వాటిని పట్టుకుందామని చాలా ట్రై చేశాడు వాడు మా చిన్నోడు. అండ్ ఇది వచ్చేసి వైల్డ్ ఫారెస్ట్. మా చిన్నోడు వీటి మీద ఎక్కాడు కూడా. అవి ఎక్కడ పడిపోతాయి అని మాకు భయం వేస్తుంది. మా లిటిల్ టైగర్ మీద కూర్చొని డాన్స్ చేస్తుంది మ్యూజిక్కి. అండ్ నెక్స్ట్ డైనో వరల్డ్ వచ్చాం. ఇక డైనోసార్స్ అన్నీ ఉన్నాయి. రకరకాల డైనోసార్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ డక్స్ ఉన్నాయి కొన్ని. వాటిని పట్టుకుందామని మా పిల్లలు చాలా ప్రయత్నించారు. బట్ అవి దొరుకుతాయి, మనకి దొరకవు కదా. ఆ మూల నుండి ఈ మూల నుండి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుందామని చూశారు. బట్ అవి దొరకలేదు. అండ్ ఇది వచ్చేసి మ్యాజిక్ వాల్స్ అన్నమాట. ఇది మనం ఎంటర్ అయిన తర్వాత అవుట్ గేట్ ఎక్కడుందో కనిపెట్టాలి. మాకు తొందరగా దొరికేస్తుంది అవుట్ గేట్. బట్ మా అబ్బాయికి అది నచ్చలేదు తొందరగా దొరకడం. అందుకని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి అంతా తిరిగేసి వచ్చి అప్పుడు బయటకు వచ్చాడు. ఇది ట్రైన్ రైడ్. ఇది వచ్చి 7 వండర్స్ చుట్టూ తిరిగేసి వస్తుంది ఈ రైడ్. ఇక్కడ అన్ని 7 వండర్స్ ఉంటాయి. మన వరల్డ్లో ఉన్న 7 వండర్స్ ఇక్కడ ఉంటాయి. మా అబ్బాయి కూల్ డ్రింక్ తాగుతూ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు కూల్గా. మేము వెళ్ళేసరికి 4 అయింది కదా. అప్పటికి కొంచెం చాలా ఎండగా ఉంది. సో మేము అక్కడ యాక్చువల్గా ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాం. ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. వాటికి మనం ఫీడ్ కూడా చేయొచ్చు. అది ఫీడ్ చేస్తున్నాము. మా అబ్బాయి ఫీడ్ చేస్తుంటే చేతుల మీద ఎక్కి కూర్చున్నప్పుడు అవి చక్కడికెళ్ళి పెట్టి వాడికి గీసుకుంటున్నట్టు అనిపిస్తున్నాయి. అందుకే వాళ్ళ డాడీ పుడితో హ్యాండ్ క్లోజ్ చేశాడు. మనం చేతులు చాపంగానే పక్షులన్నీ వచ్చి హ్యాండ్స్ మీద వాళ్తున్నాయి. ఇక్కడ చాలా రకాలైన బర్డ్స్ కనిపిస్తాయి మనకి. నేను అన్నీ కవర్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా ఉంది, ఇన్సైడ్ ప్లే ఏరియా. అక్కడ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు.
అండ్ ఇక్కడ బైక్ రైడింగ్ కూడా ఉంది. యాక్చువల్గా ఇది వచ్చేసి 2 రౌండ్స్ అనమాట. బట్ మా భవిన్ వచ్చి స్పీడ్గా 2 రౌండ్స్ కొట్టేశాడు. హనీష్ మెల్లగా వచ్చేటప్పటికి 1 రౌండ్ అయింది. వాడు వచ్చేటప్పటికి భవిన్ వచ్చేటప్పటికి హనీష్ది ఒకటే రౌండ్ అయింది. కానీ ఇద్దరిని దింపేశాడు అనమాట. బయటకు వచ్చి వాడు ఏడ్చాడు. ఏమైంది నాన్న అంటే అన్న 2 రౌండ్స్ కొట్టాడు, నేను ఒకటే రౌండ్ వెళ్ళాను అని చెప్పి ఏడ్చాడు. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ అడిగి మళ్ళీ ఎక్కిపించాం. ఎందుకు కొట్టారు డాడీ? 4 పడ్డాయా? No, I'm not a writer. Okay. ఇక్కడ వాళ్ళ డాడీ కన్నా తను భవిన్ మోర్ ఫోకస్గా టార్గెటెడ్గా షూట్ చేశాడు. సో చాలా నియర్గా షూట్ చేశాడు టార్గెట్కి. నైట్ వ్యూ చాలా బాగుంది. పిల్లల ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. For those who అండ్ ఇక్కడ ఒక చిన్న గేమ్ జోన్ ఉంది. దాంట్లో కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. ఆ గేమ్స్ ఆడారు. అండ్ దీని పక్కనే 12ది థియేటర్ కూడా ఉంది. అది చూసాం కూడా మేము, కానీ అది షూట్ చేయలేదు. అండ్ ఒకటి హర్రర్ హౌస్ ఉంది. హర్రర్ హౌస్ కూడా వెళ్ళాము, అది షూట్ చేయలేకపోయాము. ఇవన్నీ కూడా ప్యాకేజ్లోనే ఉంటాయి. ఇవన్నీ ఫ్రీగానే ఆడుకోవచ్చు మనం. సో కిడ్స్తో పాటు మనం కూడా వెళ్ళొచ్చు. మా చిన్నోడు జిమ్మిక్కులు చూడండి, డిఫరెంట్గా రైడ్ చేస్తున్నాడు. నుంచోని పడుకొని వాడి ఇష్టం వచ్చినట్టు రైడ్ చేశాడు దాన్ని. ఈ బంగీ ట్రాంప్లైన్కి మా హనీష్ చాలా భయపడిపోయాడు, ఏడ్చాడు కూడా. అండ్ కానీ వాళ్ళ డాడీ ఏం పర్వాలేదు భయపడకు అని చెప్పి ఆపనివ్వలేదు. సో కంటిన్యూ చేశాడు. బట్ కిందకు వచ్చిన తర్వాత వాళ్ళ డాడీతో చాలాసేపు ఫైట్ చేశాడు ఏడ్చి. ఇక్కడ చిన్న గోల్ఫ్ ఉంది పిల్లలు ఆడుకునేది. స్టాఫ్ చాలా బాగుంది, చాలా ఎంకరేజ్ చేశారు పిల్లల్ని. ఎట్లా కొట్టాలి ఏంటి అని చాలా వివరంగా చూపించారు. అండ్ మిస్ అయినా కానీ మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నారు. స్టాఫ్ చాలా రెస్పాన్సిబుల్గా ఉంది. ఇది వచ్చేసి రైమ్ గార్డెన్. చాలా బాగుంది రైమ్ గార్డెన్. రైమ్స్ పెట్టి దాని పక్కన స్టోరీ లాగా వెనకాల పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా బాగుంది.
నైట్ పూట వ్యూ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 7 వండర్స్. నైట్ పూట ఫొటోస్ చాలా బాగా వస్తాయి. చెప్పాను కదా, కిడ్స్ ఫోటో షూట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో. యాక్చువల్గా ఒకటి వాటర్ బోట్ రైడ్ ఉండే, బట్ అది క్యాన్సిల్ అయింది. వాటర్ లేవు దాంట్లో. దానికోసం ఆ వాటర్ బోట్ రైడ్కి ఇన్స్టెంట్గా సెకండ్ టైం మేము మళ్ళీ బర్డ్ పార్క్కి లోపలికి వెళ్ళాం. చైన్లో ఏముంది? చూడేస్తారు, కదలట్లేదు. చైన్ కావాలంట దానికి. రామ్ చిలకమ్మా నువ్వు? చిలకమ్మా చైన్ అడిగి తీసుకెళ్ళి ఇస్తావే? అది అస్సలు వదలట్లేదు. తీసుకెళ్ళిపోదామా? పెంచుకుంటావా? గూడు అనుకోని వండుకుంటుంది. గూడు అనుకుంటుందంటారా? పడుకుంటుంది. అని చిలుకుంది మా తొక్కుతావు. బయట ఇట్లా తిరుగు. తమ్ముడికి కూడా ఇన్నా. అండ్ ఇక్కడ యానిమల్స్కి వచ్చేసి మా పిల్లలు ఫీడ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళినప్పుడు అప్పుడు ఫీడింగ్కి ఇవ్వలేదు. తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అట్లా రౌండ్ వేసుకొని వస్తున్నప్పుడు అడిగితే ఫీడ్కి అప్పుడు ఫీడింగ్ ఇచ్చారు. సో అది తింటది, పెట్టు. ఇక ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి ఇవి, తొందరగా కానీ. భవిన్ పెద్దాకు పెట్టి భవిన్ దానికి, అది తింటది. మా భవిన్ అయితే పెద్ద ఆకులు పెట్టట్లే, దాన్ని తుంచి తుంచి పెడుతున్నాడు. వాడి గొంతుకి అడ్డం పడిపోతాయి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మేకపిల్ల పాపం పడిపోయింది. ఏమైందో ఏమో తెలీదు. వాళ్ళు దాన్ని లోపలికి తీసుకొని వెళ్ళారు ట్రీట్మెంట్ కోసము. చాలా ఎండగా ఉంది కదా, సో మేబీ దానివల్ల అది చాలా చిన్నది, అందుకని పడిపోయింది కావచ్చు. ఇది వచ్చేసి పిగ్ గార్డెన్. ఇక్కడ ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్నీ పండిస్తారనమాట. వాటిని మనం చేయొచ్చు. కానీ మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కదా, సో అయినా వెజిటబుల్స్ కూడా ఏం లేవని చెప్పారు. జస్ట్ మేము చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళి చూసేసి వచ్చేసాం. సో ఇలా జరిగింది మా యానివర్సరీ. ఇంత వండర్ఫుల్గా, ఎంత హ్యాపీగా, ఎంత పీస్ఫుల్గా జరిగింది.
మేము అన్నీ కవర్ చేసేసాము. సో అన్నీ కవర్ చేసి మా బయటకు వచ్చే వరకు 11 అయిపోయింది. అక్కడ లోపలనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ తినేసి బయటకు వచ్చేసాం. ఎలా యూజ్ చేయాలో మేము నెక్స్ట్ వీడియోలో చూసి చెప్తాం. వెల్కమ్. థమ్స్ అప్ చెప్పండి. ఇట్లా చెప్పాలి. If you like my video, Like, share, subscribe, and comment. Bye friends, we'll see you in next video.